హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు సమ్మర్ స్పెషల్‌గా ఈ వంటికి చలువ చేసే ఒక మంచి రెసిపీ చూద్దామండి. ఈ రెసిపీని ఉదయము బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, లంచ్‌లో గానీ, డిన్నర్‌లో గానీ ఎప్పుడైనా తినవచ్చు. ఎండాకాలంలో అయితే ప్రొద్దున్న ఇడ్లీలు, దోసలు ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లో ఏవేవో చేస్తూ ఉంటాం కదా! దానికి బదులు నేను చూపించబోయే రెసిపీ ఎంతో మంచిది. అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చద్దన్నం మనము ఎండాకాలంలో తింటూ ఉంటాము. చద్దన్నం తింటే కడుపులో హాయిగా శరీరం చల్లగా ఉంటుంది. అలాగే ఇది తింటే కూడా అంతే హాయిగా ఉంటుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయవచ్చు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా దీన్ని తినవచ్చు. జొన్న రవ్వతో చేస్తున్నాం కాబట్టి డయాబెటిక్ ఉన్నవారు తింటే చాలా మంచిది. ఇది ఎండాకాలంలోనే కాదు ఎప్పుడైనా చేసుకొని తినవచ్చు. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి నేను 1 కప్పు జొన్న రవ్వ తీసుకున్నానండి. ఇది సన్నగా ఉండే ఇడ్లీ రవ్వలా కాకుండా, అలాగే మరీ లావుగా సంకటి చేసుకుంటాం అలా కాకుండా మీడియం సైజులో ఉండే జొన్న రవ్వ తీసుకోవాలి. నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. జొన్నల్ని నానబెట్టి కడిగి ఆరబెట్టి రవ్వ చేసుకున్నాను. ఈ రవ్వ ఎలా చేయాలో మరొక వీడియోలో వివరిస్తాను. ఇలా ఒకసారి కడుక్కుని నీళ్లు వంపేసి మళ్ళా నీళ్లు పోసి నానబెట్టాలండి. ఒక అరకప్పు నీళ్లు పోసి ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇందులో పొట్టు ఉంటుందండి, అందుకే ఒకసారి కడుక్కోవాలి. అది ఇంట్లో తయారు చేసుకున్నదైతే మనం ముందే చెరుక్కుంటాం కాబట్టి పర్వాలేదు. అదే బయట కొన్నదైతే ఒకసారి 2-3 సార్లు కడుక్కోవాలి. పొట్టు పైకి వస్తుంది కదా, దానంతా వంపేయాలి. తర్వాత ఈ 1 కప్పు జొన్న రవ్వకి 4 కప్పుల నీళ్లు తీసుకోవాలండి. మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అడుగు మందం గల గిన్నె పెట్టుకుంటే ఇది మాడిపోకుండా ఉంటుంది. 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. తర్వాత నీళ్లు మరిగిన తర్వాత ఈ జొన్న రవ్వనంతా కూడా వేసేసుకోవాలి. ఈ జొన్న రవ్వని 2 గంటలు నానబెట్టాలండి. అప్పుడే బాగా ఉడుకుతుంది. కనీసం అరగంట సేపు అయినా నానబెట్టాలి. ఈ విధంగా రవ్వ అంతా వేసేసుకుని కలుపుతూ ఉండాలండి. సన్నని మంట మీద ఈ రవ్వ అంతా వేసుకోవాలి. రవ్వ అంతా వేసుకుని 1 నిమిషము బాగా కలుపుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండగట్టకుండా తిప్పుతూ అడుగంటకుండా ఉడికించుకోవాలి. చూసారా, దగ్గర పడింది చూడండి. ఉడికిందో లేదో చూద్దామండి. బాగా ఉడికిందండి. ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం. దీనిలోకి నేను ఇక్కడ మెంతి మజ్జిగ చారు చేసి చూపిస్తానండి. దీనికి 1 ఇంచు అల్లం ముక్క మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు కొత్తిమీర, 1 అర స్పూను జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత 2 కప్పుల పెరుగు తీసుకున్నానండి. ఇక్కడ నేను పెరుగుని బాగా గిలకొట్టాలండి. ఎక్కడ గడ్డలు లేకుండా మంచి పేస్ట్లా తయారవ్వాలి. ఇలా బీట్ చేస్తే చక్కగా పెరుగు అనేది గడ్డలు లేకుండా తయారవుతుంది. తర్వాత దీనిలోకి మనము ఈ పచ్చిమిరపకాయ, అల్లము, జీలకర్ర పేస్ట్ వేసేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి తొలిపి ఇందులో పోసేస్తున్నానండి. ఇది బాగా పెరుగులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలండి. మెంతి మజ్జిగ అన్నాం కదండి, అందుకే మెంతిల ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి. మెంతి గింజలు అలాగే మెంతి పొడి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు చిలుకలుగా చేసి 2, తర్వాత ఉల్లిపాయ ముక్కలండి. 1 పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. పెరుగులో కూడా మనము పచ్చిమిరపకాయ దంచి వేసాం కాబట్టి అక్కడ కారం చూసి వేసుకోవాలి. తర్వాత పెరుగులో మనము పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. పచ్చివి అయితే ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కూడా పచ్చివే వేసుకోవచ్చు ముక్కలుగా కోసి, లేదంటే తాలింపులో వేయించుకుని వేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేగుతున్నాయండి. 1 టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తగా వేగక్కర్లేదండి, సగం వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ధనియాల పొడి అండి 1 హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పోపు అంతా వేగిపోయిందండి. స్టవ్ ఆపేసి ఈ పోపుని మనము మజ్జిగలో కలిపేసుకోవాలి. అంతే అండి, మెంతి పెరుగు చారు లేదా మెంతి మజ్జిగ చారు రెడీ అండి. ఈ పెరుగు చారు మనము జొన్న అన్నంతో ఈ సమ్మర్లో తింటే ఎంతో హాయిగా ఉంటుందండి. కడుపుకి చక్కగా డైజెషన్ అవుతుంది. ఎంతో కూల్గా ఉంటుందండి. అలాగే ఈ పెరుగు చారు సమ్మర్లో ఈ జొన్న అన్నంతో టైప్ కాదు, రాగి అన్నం కానీ, సజ్జ అన్నం కానీ, మామూలు రైస్లో కానీ, బ్రౌన్ రైస్లో కానీ ఎలా తిన్నా చక్కగా హాయిగా ఉంటుందండి. కడుపుకి చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు కూరగాయలతో చేసిన ఏదైనా పచ్చడి, రోటి పచ్చడి తింటే చాలా బాగుంటుందండి. లేదా ఏదైనా వేపుడు కూర చేసుకున్నా బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇది నేను లంచ్లోకి ప్రిపేర్ చేసుకున్నానండి. దీనికి నేను ఇక్కడ వడియాలతోటి
అలాగే పచ్చడి అండి, మన పుచ్చకాయ చెక్కు ఉంటుంది కదండి, మనం పుచ్చపండు తినేసిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్, దాంతో పచ్చడి చేసుకున్నానండి. అది కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది, చలవ చేస్తుంది. అందుకని ఆ పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను. సమ్మర్లో ఇలా జొన్న రవ్వ చేసుకొని తింటే వంటికి చలవ చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు, అలాగే డయాబెటిక్ ఉన్నవారు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది సమ్మర్లోనే కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, రైస్ తినకూడదు అనుకునేవారు, డయాబెటిక్ పేషెంట్స్, వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ రెసిపీని ఎప్పుడంటే అప్పుడు చేసుకుని తినొచ్చండి. ఈ విధంగా పైన పచ్చి ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఈ విధంగా పచ్చి మిరపకాయలు అలాగే పచ్చి ఉల్లిపాయలు తోటి సర్వ్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ పచ్చడి అండి, రోటి పచ్చడి చెప్పాను కదా, పుచ్చకాయ తొక్కు పచ్చడి అండి. మనం పుచ్చకాయ తినేసాక మిగిలిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దానిపైన చెక్కు గ్రీన్ కలర్ ఉంటుంది, ఆ చెక్కు తీసేసి ఆ వైట్ పార్ట్ తోటి నేను పచ్చడి చేసుకున్నానండి. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది, చాలా చలవ చేస్తుంది. ఈ పచ్చడి మరొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ జొన్న రవ్వతో పాటు మనకి ఈ మెంతి మజ్జిగ చారు కూడా చాలా చలువ చేస్తుందండి. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, అలాగే డయాబెటిక్ని కూడా తగ్గిస్తాయి. పరగడుపున ఈ మెంతి పొడిని నీళ్ళల్లో కలుపుకుని తాగితే డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళు ఆ విధంగా ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాస్ నీళ్లలో ఈ ఒక స్పూను మెంతి పొడి కలుపుకొని, పచ్చి మెంతి పొడి కలుపుకొని తాగేశారంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుందండి. ఈ విధంగా అలా తినలేని వాళ్ళు ఈ విధంగా అప్పుడప్పుడు రెసిపీల్లో మజ్జిగ చారులో కానీ కూరల్లో కానీ మెంతి పొడి వేసుకొని చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. జుట్టు రాలే సమస్య, ఈ డయాబెటిక్ సమస్య కంట్రోల్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే తప్పకుండా లైక్ షేర్ చేయండి. మీ లైక్ షేర్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మరికొద్ది మంది మా వీడియోల్ని చూడగలుగుతారు. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.